డిఎస్సి యాస్పిరెంట్స్కి ముఖ్య విన్నపం అండి. నా పేరు రమేష్ అండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్‌పోన్ అయ్యాయి కదండీ. పోస్ట్‌పోన్ అయిన దగ్గర నుంచి కూడా అంటే 2021 షిఫ్ట్‌లో జరిగే ఎగ్జామ్స్ అనేవి జూలై 1, 2లో జరుగుతున్నాయి కదా. వాళ్ళకి 25న ఎప్పుడో మళ్ళీ హాల్ టికెట్లు చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. అంటే నేను చెప్పేది ఏంటి సార్ అంటే, మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళకి దగ్గర ఈ రోజు నుంచైనా ఒక 15 డేస్ కలిసొస్తుంది. 15 ఆర్ 16 డేస్ కలిసొస్తుంది. వాళ్ళ ప్లానింగ్ బాగుంటుంది. ఇంకోటేంటంటే, వాళ్ళకి ప్రతి పేపర్ కూడా ఎలా అంటే, ఇప్పుడు మీరు రాసే పేపర్లు బయటకు వచ్చేయడం వలన, అంటే మీరు యూట్యూబ్స్‌లో పెట్టడం వలన ఏంటంటే, ప్రతి పేపర్ కూడా వాళ్ళకి ఏ టాపిక్ నుంచి జీకే గానీ, కరెంట్ అఫైర్స్ గానీ, ఇవి ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఆళ్ళకి అంటే కంప్లీట్ ఐడియా వచ్చేస్తుందండి. సో, ఆ ఐడియా రావడం వల్ల ఏంటంటే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. వాటెవర్ ఇట్ మే బీ. అంటే మీరు అనుకున్నది కరెక్టేనండి. ఎంతో కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటది, కాదనలేదు. వాళ్ళకి చాలా తక్కువ అడ్వాంటేజ్ ఉంటదండి. నార్మలైజేషన్‌లోని పేపర్ అనేది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్కువైతే, అంటే దాదాపుగా 0.1% తీస్తారు గదా. వాళ్ళలోని టాపర్స్ ఏంటంటే, వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ అవ్వడం వలన, అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్కువై మార్క్స్ ఎక్కువొచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళని యావరేజ్ చేసి ఈ మొత్తం అందరు టాపర్స్ అన్ని షిఫ్ట్‌లో 0.1% తీసి వాళ్ళనందరిని యావరేజ్ చేసి అర్థమైందా? దాంతో ఈ యావరేజ్‌ని కంపేర్ చేయడం జరుగుతుందండి. సో, అలా వాళ్ళు తగ్గించబడతారు. ఒకవేళ ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తే, ఈ రోజుల వల్ల వాళ్ళు లబ్ధి పొంది ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు తగ్గించబడతారు సార్. ఇంకోటేంటంటే, మీరు ఇంకా ఆలోచించేదేంటంటే, మీరు చాలా ఒత్తిడికి గురైపోతున్నారండి. వాళ్ళకి 10 డేస్ వచ్చాయి, 10 డేస్ వచ్చాయని చాలామంది భయపడిపోతున్నారు. అంటే మనం ఇంకా అంటే ఆ షిఫ్ట్‌లో ఎక్కువ మందికి రావడానికి స్కోప్ ఉంది. తక్కువ పోస్టులున్న జిల్లాలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయండి. కానీ నార్మలైజేషన్‌లో అలాంటివి ఏమి జరగవండి. మీరు అవన్నీ పట్టించుకోకండి. నార్మలైజేషన్ అనేది ఏ షిఫ్ట్‌లో రాసినోళ్ళకి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటది సార్. అంటే ఈ షిఫ్ట్‌లో రాస్తే ఆ 0.1% యావరేజ్ అనేవాళ్ళు, వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ బేస్ మీద ఆ షిఫ్ట్ మార్కులనేవి యాడ్ అవ్వాలా? యాడ్ అవ్వకూడదా? తక్కువ యాడ్ అవుతాయి, ఎక్కువ యాడ్ అవుతాయని తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు అవన్నీ పట్టించుకోకుండా దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ మీద మీరు కాన్సంట్రేషన్ పెడతారని నేను విన్నవించుకోవడం జరుగుతుందండి. ఎనీవే మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. మీరు చాలా రోజుల నుంచి చదువుతున్నారు. మీరు పెర్ఫార్మ్ చేయగలరనమాట. మీకు ఎస్‌జిటి వాళ్ళకి 17, 18, 19 ఉన్నాయి కదా. మీరే ఈ 3 షిఫ్ట్‌లు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మీరు ముందుకెళ్ళండి. నెవర్ అంటే మీరు అలా అంటే మీరు ఆళ్ళకి లబ్ధి పొందుతారనే ఆలోచన పక్కన పెట్టేయండి. అసల అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మలైజేషన్‌లో కొంచెం నెగెటివ్ లేకపోవడం వలన ఆళ్ళు అడ్వాంటేజ్ పొందడానికి చిన్న స్కోప్ ఉందండి. సో, నో డౌట్. కాకపోతే ఏంటంటే, మరీ అంత అడ్వాంటేజ్ మీరు అనుకున్నట్టుగా షిఫ్ట్‌లో మొత్తం పోస్టులు వెళ్ళిపోతాయన్న ఆలోచన పెట్టుకోకండి దయచేసి. మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి దయచేసి చదువుతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.